Okay. So today we are going to discuss about this static analysis of 2D truss. Okay, this one we will see now. Okay, so this truss is having certain dimensions. Okay, dimensions ఉన్నాయేవో. Okay, it's a 2D truss. It's a 2D truss. Okay, later we will see the 3D truss also. 3D truss కూడా మీతో చేపిస్తాను నేను, రైట్? సో ఇవాళ క్లాస్లో జాగ్రత్తగా వినండి. ఈ ప్రాక్టీస్ ప్రాబ్లమ్ 2 ఉంది కదా, అది ప్రాక్టీస్ ప్రాబ్లమ్ 1 అండ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్ 2. దిస్ ఈస్ డిఫరెంట్, ఓకే, ఫ్రమ్ దిస్ వన్. ఓకే, ఎలా డిఫరెంట్ మీకు తర్వాత చూపిస్తాను నేను మీకు. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో లెట్ మీ టేక్ దిస్ వన్. ఓకే, సో ఇక్కడ ఏదో ట్రస్ దీని డైమెన్షన్స్ ఉన్నాయి. ఈ ఏ టు సి వచ్చేసి 2.8 మీటర్, ఏ టు బి ఇట్లా లీనియర్ డిస్టెన్స్ వచ్చేసి 1.8 మీటర్. ఓకే, అండ్ సి టు బి దట్ ఈస్ 2 మీటర్, రైట్? అలా ఉంది. ఎవరు కొత్త వాళ్ళు? అమర్నాథ్ అంట. See, I don't know them. Ask him to join with college ID అమ్మా. ఓకే, అవుట్ సైడ్ ఎంబీఎస్ సార్, సో దట్ మనకి ఈజీ ఉంటుంది ఎవరు వచ్చారు ఏంటి అనేది. అందుకని అంతే, అంత నుంచి ఇంకేం లేదు. ఓకే, రైట్ నా ఇలా ఉంది, రైట్? ఈచ్ లింక్ ఏరియా ఎంత 0.01 మీటర్ స్క్వేర్ అన్నాడు. యంగ్స్ మోడల్స్ ఇస్ 200 × 10⁻9 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, my area is in meter square, my Young's model is in Newton per meter, so and my dimensions are also in meter. ఇది మీరు చెక్ చేసుకోవాలి, రైట్? అండ్ హియర్ ఐఎమ్ గివింగ్ యంగ్స్ మోడల్స్ ఇన్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, సో యూ హ్యావ్ టు గివ్ దిస్ లోడ్ ఆల్సో ఇన్ న్యూటన్స్ ఓన్లీ, నాట్ ఇన్ కిలో న్యూటన్స్. కిలో న్యూటన్స్లో ఇవ్వకండి, న్యూటన్స్లో ఇవ్వండి, రైట్? దెన్ యూ విల్ గెట్ ది ఎగ్జాక్ట్ రిజల్ట్స్. ఓకే, లెట్ మీ స్టార్ట్. మీరు కూడా మీ ఆన్సర్స్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఆన్సర్స్ ఏపీడిఎల్ ఓపెన్ చేసుకోండి. ఓకే, సి మీ ఫైల్స్ ఎలా సేవ్ చేయాలి చూద్దాం ఫస్ట్. ఓకే, మీరు అంతా చేస్తారు కదా, ఫైల్ ఎలా సేవ్ చేయాలి? గో టు ఫైల్, ఓకే, అండ్ సేవ్ యాజ్. గో టు సేవ్ యాజ్. ఇట్ విల్ గివ్ ద డైరెక్టరీ. ఓకే, ఇక్కడ డైరెక్టరీస్ ఉన్నాయండి. ఓకే, ఈ డైరెక్టరీస్లో మీకు నచ్చిన డైరెక్టరీలో మీరు యూ కెన్ గో టు ఎనీ డైరెక్టరీ. ఇక్కడ డ్రైవ్స్ ఉన్నాయి చూసారా, దీంట్లో సిడి ఏదో ఒక డ్రైవ్ తీసుకోండి మీరు. ఓకే, సమ్ శ్యామ్ అనే డ్రైవ్ తీసుకుంటున్నాను. ఇందులో సంథింగ్ ఏదో ఫోల్డర్, ఓకే, సమ్ ఫోల్డర్, సమ్ ప్రాజెక్ట్స్ అనే ఒక ఫోల్డర్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్లో ఓకే, ఇక్కడ చూడండి star.db అని ఉంది. యూ హ్యావ్ టు రిమూవ్ దట్ స్టార్ ఓన్లీ. .db అలాగే ఉండాలమ్మా ఫైల్ సేవ్ చేసేటప్పుడు. ఇక్కడ చూడండి డేటాబేస్ ఫైల్స్ star.db స్టార్ అని ఉంది కదా, మీరు ఈ ఫస్ట్ స్టార్ని మాత్రం రిమూవ్ చేయాలి. సో ఆన్సర్స్ ఫైల్స్ అన్ని .db అనే ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతాయండి. ఓకే, .db అనే ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతాయి, రైట్? స్టార్ తీసేసేయండి. లెట్ మీ గివ్, ఓకే, సో ట్రస్ అని చెప్పి నేను సేవ్ చేసుకుంటాను. ఎక్కడ సేవ్ చేస్తాను? లెట్ మీ సేవ్ ఇన్ డెస్క్టాప్. లెట్ మీ సేవ్ ఆన్ డెస్క్టాప్. సో గో టు సి డ్రైవ్. ఓకే, where is the desktop? Somewhere, let me download somewhere. Okay, in downloads, save. Okay, సో ఇప్పుడు మీరు సేవ్ చేసేవన్నీ డౌన్లోడ్లోకి సేవ్ అయిపోతాయి, రైట్? ఓకే, దాని ప్రిఫరెన్సెస్ అందరు నాతో పాటు ప్యారల్గా ప్రాక్టీస్ చేయండి. ప్రిఫరెన్సెస్ ఇన్ ఇండివిజువల్ డిసిప్లైన్స్ టెక్ స్ట్రక్చర్, బికాస్ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్లో నాకు థర్మల్ రిలేటెడ్ డేటా, మ్యాగ్నెటిక్ నోడల్ రిలేటెడ్ డేటా నాకు కనపడకూడదు. అందుకని చెప్పి నేను స్ట్రక్చర్ ఆఫ్ చేసుకోవాలి. మీరు ఇది ఆఫ్ చేయలేదనుకోండి కూడా నో ఇష్యూ, మీకు ఆన్సర్ వస్తుంది, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే ఇదంతా కనపడుతూ ఉంటుంది మీకు, రైట్? సో జస్ట్ క్లిక్ ఆన్ స్ట్రక్చర్, దెన్ సేవ్. ఓకే, then go to preprocessor. Okay, then go to element type. Okay, then go to add. ఓకే, ఇక్కడ ఏమి డిఫైన్ అయ్యలేదని చూపిస్తుంది మీకు. ఓకే, నన్ డిఫైన్డ్, ఏమి డిఫైన్ అయ్యలేదు, మనం డిఫైన్ చేయాలి, రైట్? దట్స్ వై ఐఎమ్ యాడింగ్ ఇట్. ఏమి యాడ్ చేయాలి? లింక్. ఓకే, ఐఎమ్ యాడింగ్ సమ్ లింక్ బికాస్ ట్రస్సెస్ ఆర్ మెంట్ ఫర్ ట్రస్సెస్ అనేది ఆన్సర్స్ ఎలా అర్థం చేసుకుంటుంది అంటే, నువ్వు ట్రస్సెస్ గురించి నువ్వు సాల్వ్ చేస్తున్నావు, లింక్ అని ఇస్తే ఎస్ దిస్ ఫెలో ఇస్ డూయింగ్ సమ్ ట్రస్ అని చెప్పి అది అర్థం చేసుకుంటుంది, రైట్? ఓకే, ఈ 1 by 1 చూద్దాం, అన్ని చూద్దాం మనం. బీమ్, పైప్, సాలిడ్, షెల్, ప్రతిదిగా దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ, రైట్? హియర్ ఐఎమ్ టేకింగ్ 3D ఫైనైట్ స్ట్రెయిన్ ఎలిమెంట్ ఆఫ్ 180 టైప్, రైట్? సో వాట్ ఈస్ దిస్ 3D ఫైనైట్ స్ట్రెయిన్ ఆఫ్ 180? ఓకే, అంటే దీని స్టోరీ నేను మీకు చూపిస్తాను నేను. దెన్ సే ఓకే, దట్ ఈస్ లింక్ 180 డిఫైన్ అయిపోయింది. దెన్ క్లోజ్ ఇట్. ఏంటి అది అంటే, గో టు హెల్ప్ అండ్ గో టు హెల్ప్ టాపిక్స్. ఓకే, ఇదేంటి డైరెక్ట్ నెట్ కనెక్ట్ అయిపోతుందా? ఓకే, అంటే మేబీ నేను ఆన్సర్స్ హెల్ప్ నేను ఇన్స్టాల్ చేయలేదు, రైట్? ఎందుకు స్పేస్ వేస్ట్, ఎల్స్ డైరెక్ట్గా మీకు మీ సిస్టమ్ ఇన్స్టాల్ అయిన దాని నుంచి అది చూపిస్తుంది, రైట్? సో లెట్ మీ గో విత్, ఓ సారీ, ఇది
path. Okay, so ఇక్కడ లింక్ 180. అసలు ఏంటి లింక్ 180? ఓకే, ఈ లింక్ 180 గురించి మీకు ఇక్కడ మొత్తం వస్తుంది. ఓకే, సో ఎక్కడికి వెళ్తారంటే లింక్ 180. ఓకే, ఇందులో సరిగా డైరెక్ట్ దిస్ ఇస్ లింక్ 180. సో ఇలాంటి యూని డైరెక్షనల్ ట్రస్ ఎలిమెంట్ని ఆన్సిస్లో లింక్ 180తో రిప్రజెంట్ చేస్తారు. రైట్, లింక్ 180. రైట్, ఇక్కడికి వెళ్ళి చూడండి కావాలంటే. ఓకే, దే ఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ వాట్ ఈస్ లింక్ 180. దాని గురించి మొత్తం స్టోరీ అంతా రాసింటారు. ఓకే, ఎవ్రీవేర్ దే ఆర్ గోయింగ్ టు రీడ్. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, మీరు హెల్ప్ కన్నా కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని ఉంటే కన్నా మీకు స్ట్రైట్ అవే ఇక్కడ వచ్చేస్తుంది హెల్ప్ టాపిక్స్లో. ఓకే, సో నేను హెల్ప్ ఇన్స్టాల్ చేయలేదండి. ఓకే, దట్స్ వై నాకు అది రావడం లేదు. మీకు హెల్ప్ ఇన్స్టాల్ చేస్తే అందులో లింక్ 180 స్టోరీ అంతా మీకు తెలిసిపోతుంది. రైట్, డోంట్ వరీ. సో ఎలిమెంట్ టైప్ యాడ్ చేశారు. ఓకే, దెన్ గో టు మెటీరియల్ ప్రాపర్టీస్. బికాస్ రియల్ కాన్స్టెంట్స్ ఈ అడ్వాన్స్డ్ వర్షన్లో లింక్కి ఆ రియల్ కాన్స్టెంట్స్ తీసుకోదండి. దట్స్ వై గో టు మెటీరియల్ ప్రాపర్టీస్. ఓకే, go to material models. Okay, go to material models. Okay, so one more window will appear. Okay, ikkada material model number 1 idi. Okay, idi material model number 1. Okay, for that I am going to structural, linear, elastic, isotropic. Right, so ex nothing but Young's modulus andi. Right, so దీనికి Young's modulus ఎంత ఇచ్చాడు? 200 into 10 power 9 Newton per meter square. సో ఎవ్రీథింగ్ నా డైమెన్షన్స్ అన్ని మీటర్స్లో ఉండాలి, లోడ్స్ అన్ని న్యూటన్స్లో ఉండాలి ఇంకా నుంచి. రైట్, సో 200 into 10 power 9 ఎలా ఇవ్వాలి? దీంట్లో 200 E9. ఓకే, ఇలా ఇవ్వాలి మీరు. దెన్ పాయిజన్స్ రేషియో మస్ట్ అండి. ఓకే, సో అలా అది స్టీల్ 200 గిగా పాస్కల్ ఉందంటే యంగ్స్ మోడల్స్ అది స్టీల్ మెటీరియల్. సో స్టీల్స్కి అరౌండ్ 0.29 నుంచి 0.33 మధ్యలో ఉంటుంది. రైట్, ఏంటి పాయిజన్స్ రేషియో? లెట్ మీ గివ్ 0.3 అండ్ సే ఓకే. డోంట్ వరీ అబౌట్ దీస్ ట్యాబ్స్. ఓకే, ఈ ట్యాబ్స్ మీరు కంగారు పడకండి. మనం నెక్స్ట్ లెవెల్ హై లెవెల్స్లో మనం నేర్చుకుంటాం ఏంటి యాడ్ టెంపరేచర్, డిలీట్ టెంపరేచర్, గ్రాఫ్ ద్వారా యంగ్స్ మోడల్స్ పాయిజన్స్ రేషియోస్ ఎలా తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఐ విల్ టీచ్ యూ. డోంట్ వరీ అబౌట్ ఇట్. రైట్, సో ఇనిషియల్ స్టెప్స్లో మీరు ఫస్ట్ ఇది నేర్చుకోండి. యంగ్స్ మోడల్స్ ఇచ్చాను, పాయిజన్స్ రేషియో ఇచ్చాను, దెన్ సే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఐసోట్రోపిక్ ఇవ్వకుండా ఆర్థోట్రోపిక్కి వెళ్ళారనుకోండి. అంటే ఆర్థోట్రోపిక్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కో ప్రాపర్టీ ఉంటుంది అనమాట. ఓకే, సో లెట్ మీ స్విచ్ ఆన్ మై వీడియో. ఓకే, సో ఒక్కొక్క డైరెక్షన్లో ఓకే ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది. వెయిట్ ఏ సెకండ్. ఓకే, సో ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు చూడండి ఒకసారి ఆన్సర్స్లో ఆర్థోట్రోపిక్ అని క్లిక్ చేసేస్తారు. ఆర్థోట్రోపిక్ కాదు, ఆర్థోట్రోపిక్ క్లిక్ చేశారు. సి why it is asking Young's modulus in x direction, Young's modulus in y direction, Young's modulus in z direction, Poisson's ratio in xy plane, Poisson's ratio in yz plane, Poisson's ratio in xz plane, shear modulus in xy plane, shear modulus in yz plane, shear modulus in xz plane. Right, so for composite materials, if you want to do analysis of a composite materials are orthotropic. Okay, అక్కడ మీరు అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, మీరు అన్ని వాల్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, అది ఇక్కడ నేను మెటల్స్ గురించి నేను డీల్ చేస్తున్నాను కాబట్టి మెటల్స్ ఆర్ ఐసోట్రోపిక్. దట్స్ వై నేను ఓన్లీ ఒక యంగ్స్ మోడల్ సో పాయింట్స్ రేషియో మాత్రం ఇచ్చాను. ఓకే, దెన్ క్లోజ్ ఇట్. ఓకే, దెన్ క్లోజ్ ఇట్. సో మెటీరియల్ ప్రాపర్టీస్ ఇచ్చేసారు, అందరు ఇచ్చేసారు కదా మెటీరియల్ ప్రాపర్టీస్. దెన్ గో టు సెక్షన్స్, దెన్ గో టు లింక్. ఓకే, దెన్ గో టు యాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గివ్ సెక్షన్ ఐడి. ఐఎమ్ గివింగ్ 1. దెన్ సేవ్ ఓకే. ఓకే, దెన్ సెక్షన్ నేమ్ మీరు ఏమన్నా ఇచ్చుకోండి, అది బ్లాంక్ వదిలినా సరే నో ప్రాబ్లం. ఓకే, ట్రస్ అని ఇచ్చాను, బ్లాంక్ వదిలినా కూడా నో ఇష్యూ, అదేం ప్రాబ్లం లేదు. సెక్షన్ 1కి నేమ్ ఏమి ఇవ్వట్లేదు నేను. దెన్ లింక్ ఏరియా ఎంత ఇచ్చాడు ఇందులో? లింక్ ఏరియా 0.01 మీటర్ స్క్వేర్. సో సేమ్ ఏరియా యూ హ్యావ్ టు గివ్ 0.01 మీటర్ స్క్వేర్. సో యాడెడ్ మాస్ అండ్ డెన్సిటీ నో నీడ్ టు గివ్, ఎందుకంటే యాడెడ్ మాస్ పర్ యూనిట్ లెంత్ ఓకే ఇవన్నీ డైనమిక్ అనాలిసిస్లో ఉపయోగపడతాయండి. ఓకే, స్టాటిక్ అనాలిసిస్లో అవసరం లేదు. Then say okay. Okay, simply then say okay. Right, now sections you have defined. Then go to modeling, go to create,
Go to key points. Go to inactive coordinate system. ఇక్కడ చూసారా, inactive coordinate system అంటారు దీన్ని. Inactive CS అంటే coordinate system. Inactive CS, click on it. Okay, then forget about key point number. Okay, ఇక్కడ key point number మీరు మర్చిపోండి, దాని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, రైట్. దెన్ డైరెక్ట్గా మీరు అది డిఫాల్ట్ మీరు ఏ నెంబర్ ఇవ్వకూడదు, ఒకదానికి ఇంకోదానికి ఇవ్వకుండా ఉండకూడదు. ఇస్తే అన్నిటికి ఇవ్వండి, లేదంటే దేనికి ఇవ్వకండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ గివ్ టు ఎవ్రీ కీ పాయింట్, ఎల్స్ లీవ్ ఇట్ బ్లాంక్, రైట్. ఇట్ విల్ టేక్ ది నెంబర్, అది నెంబర్ డిఫాల్ట్ తీసుకుంటుంది, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఓకే, సో దీని కోఆర్డినేట్స్, రైట్. లెట్ మీ టేక్ దిస్ సి పాయింట్ యాజ్ 0 0. ఈ సి పాయింట్ నేను 0 0 కోఆర్డినేట్ అనుకుంటానండి. ఓకే, సో 0 0, దెన్ అప్లై. ఓకే, సో ఇది కీ పాయింట్ 1 క్రియేట్ అయిపోతుందండి. ఇక్కడ మీకు కనపడుతుంది జెడ్ ఎక్స్ వై అన్ని కలిసిపోయి ఉంటాయి, డోంట్ వరీ అబౌట్, బట్ క్రియేట్ అయిపోతుందండి, డోంట్ వరీ. Okay, then second key point, let me take A. Okay, so in y direction I have to move 2.8 meter and x value is 0. So A coordinates enti 0, 2.8, right? So 0, x direction is 0, y direction is 2.8. That should be in meter because I have given Young's modulus in Newton per meter square. That's why my dimension should be in meters. So 2.8. Then apply. So this length will be the 2.8. Okay, then coming to point C. Okay, sorry, point B. Now point B coordinates are in x direction, that is 1.5, in y direction, that is 2, right? So that's why in x direction, that is 1.5, in y direction, that is 2. Okay, then say okay. Last key point enter చేసిన తర్వాత say okay, రైట్. మీరు లాస్ట్ కీ పాయింట్ ఎంటర్ చేసిన తర్వాత అప్లై అని క్లిక్ చేసి మళ్ళీ ఓకే అన్నారు అనుకోండి, అప్లైకి ఒక కీ పాయింట్, ఓకేకి ఒక కీ పాయింట్ క్రియేట్ అవుతుంది. డోంట్ డూ దట్. ఓకే, మీరు పొరపాటు అప్లై అనేసారు అనుకోండి, దెన్ డోంట్ సే ఓకే, దెన్ క్యాన్సిల్ ఇట్. అప్పుడు ఏమైపోతుంది, కీ పాయింట్ అప్లై అయిపోతుంది, దెన్ దిస్ విండో విల్ క్లోజ్, రైట్. డైరెక్ట్లీ ఐఎమ్ సేయింగ్ ఓకే. ఓకే, దెన్ key point 3 has been created and that window gets closed. Okay, so minimize this key point, right? So under create key points I have done. Then go to lines, straight line. Okay, then select first key point and second key point. Okay, just click on it. First దాన్ని క్లిక్ చేయండి, సెకండ్ దాన్ని క్లిక్ చేయండి, అదే లైన్ ఫామ్ అయిపోతుంది. కంగారు పడి క్లిక్ చేయండి, జాగ్రత్త క్లిక్ చేయండి. దెన్ సెకండ్ దగ్గర క్లిక్ చేయండి, థర్డ్ దగ్గర కర్సర్ మూవ్ చేయండి. ఓకే, క్లిక్ అట్ థర్డ్ పాయింట్. ఓకే, వన్ మోర్ లైన్ విల్ ఫ్రేమ్. దెన్ క్లిక్ అట్ థర్డ్ పాయింట్ అండ్ క్లిక్ అట్ ఫస్ట్ పాయింట్, రైట్. సో 3 links with different colors they have joined. Then say okay. Okay, then say okay. So lines create అయిపోతే ఆ విండో క్లోజ్ అయిపోతుంది, రైట్. Now if you observe here at the top right corner, top left corner, it is showing only points. Okay, it is showing only points, nothing but elements అని చూపెట్టలేదండి. అది ఎలిమెంట్స్ నోడ్స్ అని చూపెట్టిందంటే then your problem has become finite element problem. Now your problem is not finite element problem, right? ఇది ఒక ఫిజికల్ ప్రాబ్లం అంతే. then minimize the modeling. All of you done మా? చేశారు ఇక్కడ దాకా? చేశారా అందరూ? చేశారమ్మా? Yes, sir. అయ్యా, చేయండి, నో ఇష్యూ, చేయండి, నో ఇష్యూ, నిదానంగా చేయండి. ఈ షేప్ వచ్చింది అందరికీ? ఎస్ మా, somebody asking something. Hussein, yes ma, tell me. You want to say something? Yeah, I will, don't worry, I will. Okay, okay, for timing let me create the classroom, Google Classroom. Okay, so
let me paste here. Okay, so you can join chat box చూడండమ్మా, chat box లో నేను లింక్ పెట్టాను. ఈ క్లాస్ రూమ్లో మీరు జాయిన్ అయిపోండి. ఓకే, లెట్ మీ పోస్ట్ హియర్. Sorry. Okay, you join with this code. Okay. ఈ కోడ్తో జాయిన్ అండి, సెకండ్ కోడ్తో జాయిన్ అవ్వండి, ఫస్ట్ కోడ్తో కాదు. Sir, first and second both links are same, sir. అవునా? ఓకే, దెన్ ఫైన్. Wait for a second. Okay. So yesterday video I have posted. Okay, you can go through it. Okay, the first join అయిపోయారు. Okay. Sir, even add the first problem, sir. Trusses one. What ma? Even add the screenshot of the first truss one. Trusses first problem ఉంది కదా సార్, అది యాడ్ చేస్తారా? ఆ పీపీటీ పడేస్తాను నేను, నో ప్రాబ్లం ఇందులో. ఓకే సార్, అంటే మేము మీకు సబ్మిట్ చేయాలి కదా సార్, అందుకు. నాకేం సబ్మిట్ చేయాలి, మీరు ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి అంతే. ఓకే, యా ఓకే సార్. ఓకే. సంబడి ఏదమ్మా ఎర్ర వచ్చిందని అంటున్నారు. సార్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి సార్ అది ఓపెన్ అవుతలేదు. ఓపెన్ అవుతలేదా? ఓపెన్ అవుతుంది. నా దాంట్లో ఓపెన్ అవుతలేదు సార్, నేను పంపించాను అన్అఫిషియల్ రిప్రజెంటేషన్, ఓపెన్ అవుతలేదు. నేను చూస్తాను. పీపీటీ పీపీటీ ఓకే, అది కూడా వేసేసాను. ఓకే, ఓకే. సో ఇక్కడ దాకా అయితే చేశారు కదా. ఓకే, నో ఇష్యూ. ఓకే, రన్ టైమ్ ఎర్రర్ అని చూపిస్తుందా? ఆహా, ఓకే ఓకే, నో ఐ గాట్ ఇట్. రన్ టైమ్ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే అమ్మా, మీకు ఎవరైనా ఇన్స్టాల్ చేసేటప్పుడు ప్రాబ్లం ఉన్న వాళ్ళు చెప్తున్నాను, నేను ఇన్స్టాల్ చేసేటప్పుడు అది మనకి మ్యాక్ అడ్రస్ అని ఒకటి ఉంటుంది, రైట్? ఆ మ్యాక్ అడ్రస్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక మ్యాక్ అడ్రస్ తీసుకొని లైసెన్స్ తీసుకునేటప్పుడు ఇంకొక మ్యాక్ అడ్రస్తో అది తీసుకుంటుంది. అప్పుడు ఆ ఎర్రర్ వస్తుంది అనమాట, రన్ టైమ్ ఎర్రర్. మీకు లైసెన్స్ కూడా తీసుకోదన్నమాట. దానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఇన్స్టాల్ ఇట్. అన్ఇన్స్టాల్ చేసేసి ఆన్సర్ రిలేటెడ్ ఫైల్స్ అన్ని సి డ్రైవ్లో నుంచి తీసి పడేసేయండి. ఓకే, సి డ్రైవ్లో నుంచి మీరు ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆన్సర్స్ అని, ఇక్కడ ఏ ఫైల్స్ రాకూడదు ఆన్సర్స్ నుంచి, రైట్? అలా ఉన్న ఆన్సర్స్ ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేయండి. అన్ఇన్స్టాల్ చేసి ఆన్సర్స్ రిలేటెడ్ ఫైల్స్ అన్ని డిలీట్ చేసి పడేసేయండి ఫస్ట్. చేసిన తర్వాత ఏం చేస్తారంటే గో టు కంట్రోల్ ఆర్. ఓకే, దెన్ టైప్ ncpa.cpl అని టైప్ చేయండి. ncpa.cpl, దెన్ సే ఓకే. దెన్ ఈ నెట్వర్క్ కనెక్షన్స్ వస్తాయి ఇక్కడ. ఓకే, నెట్వర్క్ కనెక్షన్స్ వస్తాయండి. ఇక్కడ మీరు ఏదైతే వాడుతున్నారో ఆ నెట్వర్క్ మాత్రం ఎనేబుల్లో ఉంచి రిమైనింగ్ నెట్వర్క్స్ అన్ని డిజేబుల్ చేసేయండి. ఒకే ఒక నెట్వర్క్ ఒకటే ఒకటి ఉండాలి. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ 3 ఉన్నాయి చూసారా, దీనికి ఒక మ్యాక్ అడ్రస్, దీనికి ఒక మ్యాక్ అడ్రస్, దీనికి ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది, రైట్? మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు అది ఈ మ్యాక్ అడ్రస్తో ఇన్స్టాల్ చేసింది అనుకోండి, లైసెన్స్ ఈ మ్యాక్ అడ్రస్తో లైసెన్స్ తీసుకునింది అనుకోండి, దెన్ మీకు అది రన్ టైమ్ ఎర్రర్ వచ్చేస్తుంది,
రైట్? అందుకే ఏం చేస్తారంటే ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఇది రెండు మీ దగ్గర ఎన్ని ఉంటాయి అన్ని డిజేబుల్ చేయండి, ఒక్కదాన్ని మాత్రం ఎనేబుల్ పెట్టండి, ఒక్కదాన్ని మాత్రమే ఎనేబుల్ పెట్టండి, మిగతాన్ని డిజేబుల్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఒక్క మ్యాక్ అడ్రస్ ఎనేబుల్లో ఉంటుంది. అప్పుడు ఇన్స్టలేషన్ యాజ్ వెల్ యాజ్ దాని పేరు ఏం పేరు లైసెన్స్ రెండు ఒకే మ్యాక్ అడ్రస్లో తీసుకుంటాయి. అప్పుడు మీకు ఆ ఎర్రర్ రాదు. అర్థమైందా? రైట్? సో ఫర్ దట్ యూ గో టు హియర్ ncpa.cpl. ఓకే, ncpa.cpl అనే దానికి వెళ్ళండి. గాట్ ఇట్? అర్థమైందా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే, నా ఇది ఇక్కడ దాకా ఫైన్ కదా? రైట్. ఓకే, దెన్ గో టు మెషింగ్. ఓకే, దెన్ గో టు మెష్ టూల్. ఇక్కడ మెష్ టూల్ అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో మెష్ అట్రిబ్యూట్స్, మెషర్ ఆప్షన్స్, మెష్, మాడిఫై మెష్, చెక్ మెష్, క్లియర్ మెష్, ఇవన్నీ ఏ పని అయితే చేస్తాయో మెష్ టూల్ ఒకటి ఆ పని చేస్తుంది. ఓకే, మెష్ టూల్ ఇట్ సెల్ఫ్ విల్ డూ ఎవ్రీథింగ్, రైట్? దట్స్ వై గో టు మెష్ టూల్. యూ విల్ గెట్ ఏ విండో లైక్ దిస్. Okay, so in this, okay, I will explain later మీకు ఎలిమెంట్ అట్రిబ్యూషన్స్, ఓకే, స్మార్ట్ సైజ్, ఓకే, ఫైన్ కోర్స్, ఇవన్నీ నేను మీకు తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు, స్మార్ట్ సైజ్ అంటే మీరు ఇక్కడ లైన్లో వెళ్ళి ఎలిమెంట్ అవన్నీ సెట్ చేసుకోండి, మీరు స్మార్ట్ సైజ్ ఆన్ చేశారు అనుకోండి, మీరు ఇది మూవ్ చేసుకోవచ్చు, కర్సర్ మూవ్ చేసినట్టు అంతే, అంతమించి ఇంకేం లేదు, రైట్? అలా కాకుండా లెట్ మీ డిఫైన్ ఆన్ మై ఓన్. దెన్ గో టు లైన్స్. ఇక్కడ లైన్స్ కదా ఉన్నవి కాబట్టి లైన్స్లోకి వెళ్ళి సెట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్స్లోకి వెళ్ళి సెట్ which line I want to mesh. All lines I want to mesh, right? So that's a pick all. లేదు ఈ పర్టికులర్ ఒక్క లైన్ అంటే సెలెక్ట్ దిస్ లైన్ ఓన్లీ. ఓకే, ఈ లైన్ మీకు కావాల్సిన లైన్ మాత్రం సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. దెన్ సే ఓకే. దెన్ ఫర్ ట్రస్ ఎలిమెంట్ డోంట్ గివ్ ఎడ్జ్ లెంత్. ట్రస్ ఎలిమెంట్కి మీరు ఎడ్జ్ లెంత్ ఇవ్వకండి, ఓన్లీ నెంబర్ ఆఫ్ ఎలిమెంటల్ డివిజన్స్ మాత్రమే ఇవ్వండి. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రస్ ఇట్ హ్యాస్ టు టేక్ ఇట్ యాజ్ వన్ ఎలిమెంట్. Okay, because it is a unidirectional, right? So that's why each and every element, each and every link, it has to consider as one element. That's why you can give number of elemental divisions as one. అలాగా మీరు ఎడ్జ్ లెంత్ ఇచ్చినా, ఇన్ కేస్ ఎలిమెంటల్ డివిజన్స్లో ఒకటి బదులు మీరు వేరే నెంబర్ ఇచ్చినా మీకు ట్రస్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. వేరే బీము, పైపు, షెల్ అన్ని సాల్వ్ అవుతాయి. ఓకే, బట్ ట్రస్ ప్రాబ్లం మాత్రం మీరు 1 అనే ఇవ్వాలి, రైట్? దెన్ సే ఓకే. ఓకే, దెన్ సే ఓకే. అంటే ఇప్పుడు ఇలా తీసుకునింది అది ఇంకా మెష్ అవ్వలేదండి, ఇక్కడ మెష్ అవ్వలేదు ఇంకా. ఓకే, జస్ట్ ఐ అసైన్ ది నెంబర్స్. ఓకే, జస్ట్ నేను దానికి నెంబర్స్ అసైన్ చేశాను. ఓకే, ఇంకా మెషింగ్ చేయలేదు, రైట్? మెషింగ్ చేశానని గుర్తు ఏంటంటే ఇక్కడ పాయింట్స్ బదులు ఎలిమెంట్స్ అని వచ్చేస్తుంది. ఇక్కడ పాయింట్స్ ప్లేస్లో ఎలిమెంట్స్ అని వస్తుంది. సో గో టు అగైన్ మెష్ టూల్ అని వెళ్ళండి. లేదంటే ఇక్కడ రైజ్ హిడెన్ ఐటమ్స్, ఆ విండో వెనక్కి వెళ్ళిపోయింది కదా. సో ఇక్కడ రైజ్ హిడెన్ ఐటమ్స్ అంటే ఆ విండో మళ్ళీ వచ్చేస్తుంది ముందుకి. ఈ విండో అనే కాదు, ఏ విండో అయినా సరే అలా వెనక్కి వెళ్ళిపోయిన విండోస్ని ఇది క్లిక్ చేయగానే వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, రైట్? దెన్ కాల్ మెష్. ఓకే, దెన్ మీరు మెషెస్ని కాల్ చేయాలి. కాల్ మెష్. దెన్ విచ్ లైన్ ఐ వాంట్ మెష్? ఆల్ లైన్స్ ఐ వాంట్ మెష్. పిక్ ఆల్ అన్న క్లిక్ చేయండి, లేదంటే ఈ లైన్స్ అన్న సెలెక్ట్ చేయండి. నో ఇష్యూ. ఎస్ మా సార్, ఇది పాయింట్స్ ని ఫిక్స్ చేస్తాం కదా సార్, అది బిఫోర్ మెషింగ్ చేయాలా ఆఫ్టర్ మెషింగ్ చేయాలా సార్? ఏదమ్మా బౌండరీ కండిషన్సా? యా, బౌండరీ కండిషన్స్ మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, నో ఇష్యూ. కానీ ఆఫ్టర్ మెషింగ్ చేయడం సజెస్టబుల్. ఎందుకంటే బౌండరీ కండిషన్స్లో మీరు పాయింట్స్ దగ్గర, కీ పాయింట్స్ దగ్గర లాక్ చేయాలని రూల్ ఏం లేదు. యూ కెన్ అప్లై ది బౌండరీ కండిషన్స్ అట్ నోడ్స్ ఆల్సో, రైట్? నోడ్స్ దగ్గర కూడా మీరు అప్లై చేయొచ్చు. కానీ నోడ్స్ అనేవి ఎప్పుడు జనరేట్ అవుతాయి? వన్స్ యువర్ ప్రాబ్లమ్ బికేమ్ ఫైనైట్ ఎలిమెంట్ ప్రాబ్లమ్, దెన్ ఎలిమెంట్స్ అండ్ నోడ్స్ విల్ జనరేట్. నీ ప్రాబ్లం ఫైనైట్ ఎలిమెంట్ ప్రాబ్లం కానంత వరకు అవి నోడ్స్, ఎలిమెంట్స్ జనరేట్ కావు, right? So better to give those boundary conditions after meshing only. Okay, sir. Now if meshing అయింది, right? అంటే ఇక్కడ ఎలిమెంట్స్ అని కనపడుతుంది ఇప్పుడు. Okay, now each and every link it is taken as element. Okay, it is taken as element. Okay, now your problem became finite element problem. Okay, అసలు ఈ ఎలిమెంట్ అంటే ఏంటి, నోడ్ అంటే ఏంటంటే అమ్మా, ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని ఎలిమెంట్ అన్నాను అనుకోండి, ఇది ఒక ఎలిమెంట్ అనుకోండి. ఈ రెండు ఎలిమెంట్స్ని జాయిన్ చేసే పాయింట్ని నోడ్ అంటారు. ఈ రెండు ఎలిమెంట్స్ని జాయిన్ చేసే పాయింట్ని నోడ్ అంటారు. ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్, రైట్? ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు నాకు తెలియదు అది ఎలిమెంటా నోడా ఏంటని, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని నోడ్స్ ఉన్నాయి నేను తెలుసుకుందాం అనుకున్నాను అనుకోండి. దెన్ వాట్ యూ నీడ్ టు డూ? ఓకే, గో టు ప్లాట్ కంట్రోల్స్, గో టు నెంబరింగ్. వాటికి నెంబరింగ్ ఇద్దాం. నెంబరింగ్ ఇచ్చారనుకోండి అప్పుడు తెలిసిపోతుంది. గో టు నెంబరింగ్. ఓకే, ఇక్కడ చూడండి లైన్ నెంబర్స్ ఆన్ చేయండి. ఓకే, నోడ్ నెంబర్స్ ఆన్ చేయండి. ఓకే, దెన్ కీ పాయింట్ నెంబర్స్ ఆన్ చేయండి ఇప్పుడు నా. ఓకే, దెన్ క్లిక్ ఆన్ ఓకే. సి ఇప్పుడు వచ్చేసాయి
1 2 3. ఓకే, ఇవే నోట్స్, ఇవే ఎలిమెంట్స్, రైట్? అలా కాకుండా నాకు ఓన్లీ వాట్ కాల్ కీ పాయింట్ లైన్ నెంబర్సే కావాలి. దెన్ సే ఓకే, నౌ ప్లాట్ మల్టీ ప్లాట్స్, రైట్? దీస్ ఆర్ ది లైన్ నెంబర్స్. ఇలా మీకు ఏమైనా డిస్ప్లేలో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, గో టు ప్లాట్స్ మల్టీ ప్లాట్స్. ఓకే, అది మీ డిస్ప్లేలో ఫిట్ అయిపోతుంది, ఉన్నవన్నీ కనపడిపోతాయి. అంటే ఇక్కడ ఏమని చూపించింది చెప్పండి, ఈఎల్కేఎన్ అంటుంది. అంటే ఏంటి? యు ఆర్ హ్యావింగ్ ఎలిమెంట్స్, యు ఆర్ హ్యావింగ్ లైన్స్, యు ఆర్ హ్యావింగ్ కీ పాయింట్స్ అండ్ యు ఆర్ హ్యావింగ్ నోట్స్. అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ, రైట్? యు ఆర్ హ్యావింగ్ ఎలిమెంట్స్, లైన్స్, కీ పాయింట్స్ అండ్ నోట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను నెంబరింగ్ ఓన్లీ లైన్స్కి ఇచ్చాను కాబట్టి ఇది లైన్ 1, ఇది లైన్ 2, ఇది లైన్ 3, రైట్? అలా కాకుండా ఓకే, లైన్స్కి నెంబర్ ఆఫ్ చేసేసేయండి, కీ పాయింట్స్కి నెంబర్ ఆన్ చేయండి, దెన్ సేవ్ ఓకే. ఇప్పుడు కీ పాయింట్స్కి వస్తాయి, ఇది కీ పాయింట్ 1, ఇది కీ పాయింట్ 2, ఇది కీ పాయింట్ 3. అలా కాకుండా కీ పాయింట్స్కి నెంబర్ ఆఫ్ చేసేయండి. లెట్ మీ గో నోట్స్, దెన్ సేవ్ ఓకే. దెన్ నోట్స్ చూడండి, కీ పాయింట్ ఇట్ సెల్ఫ్ బికమ్ నోడ్ నౌ. ఇక్కడ నోడ్ ఇది నోడ్ అయింది. అలా కాకుండా ఇప్పుడు నేను ఎడ్జ్ లెంత్ ఓకే, అది లేటర్ తర్వాత చూద్దాం. ఇక్కడ వరకు అయితే ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి, రైట్? ఓకే, నో ఇష్యూ. దెన్ లెట్ మీ ఆఫ్ ఇట్, నాకు ఎందుకు నెంబరింగ్ అంతా తలనొప్పి. ఓకే, now my meshing is over. Okay, then you have to minimize it. Okay, then go to solution, go to analysis type, go to new analysis. Which analysis I want to do? I want to do static analysis. Click on static analysis, then say okay. Okay, then minimize that analysis type, then go to define loads, right? In the loads, okay, you are going to define what type of loads and boundary conditions and all you are going to define in define loads tab. Okay, so define loads tab, then go to apply, then go to structural. Okay, go to structural. Okay, then go to displacement. ఓకే, డిస్ప్లేస్మెంట్ అంటే బౌండరీ కండిషన్స్, ఎక్కడెక్కడ ఆపేయాలి, వాటిని రెస్ట్రిక్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. ఒక డిస్ప్లేస్మెంట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందాక మీరు అడిగారు కదమ్మా డౌట్, బిఫోర్ మెషింగ్ చేయాలి, ఆఫ్టర్ మెషింగ్ చేయాలని, రైట్? ఆఫ్టర్ మెషింగ్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఆన్ నోట్స్ అనే ఆప్షన్ వస్తుంది. బిఫోర్ మెషింగ్ అయితే మీకు రాదు అది, బికాస్ నోట్స్ క్రియేట్ అవ్వలేగా. ఇన్ కేస్ ఆప్షన్ వచ్చినా సరే మీరు క్లిక్ చేశారనుకోండి, నో నోట్స్ ఆర్ దేర్ అని చూపిస్తుంది, రైట్? సో దట్స్ వై నౌ యూ కెన్ టేక్ డిస్ప్లేస్మెంట్లో ఇప్పుడు నేను బౌండరీ కండిషన్స్ ఇవ్వాలి. ఎలాంటి బౌండరీ కండిషన్స్ ఇవ్వాలి? అటు ఏ ఐ హ్యావ్ టు అరెస్ట్, నేను ఏ దగ్గర అన్ని అరెస్ట్ చేసేయాలి. సి దగ్గర మాత్రం వై డైరెక్షన్లో రోలర్ ఉంది, సి దగ్గర మాత్రం వై డైరెక్షన్లో రోలర్ నేను అలో చేయాలి, అంటే వై డైరెక్షన్లో మూవ్మెంట్ నేను అలో చేయాలి. బట్ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ కాకూడదు, ఈ సి పాయింట్ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ కాకూడదు. సో యూఎక్స్ అనేది నేను లాక్ చేసేయాలి, యూవై ఐ హ్యావ్ టు ఫ్రీగా లెఫ్ట్ చేయాలి, ఐ హ్యావ్ టు లెఫ్ట్ ఇట్ యాజ్ ఫ్రీ. బట్ కమింగ్ టు ఏ I have to arrest all. Coming to B, I should not arrest anything. రైట్? బి దగ్గర నేను ఏం అరెస్ట్ చేయకూడదు. ఓకే, ఏ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ని కన్స్ట్రెంట్ చేయకూడదు. నేను ఏ దగ్గర అన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కన్స్ట్రెంట్ చేసేయాలి. సి దగ్గర నేను ఇన్ వై డైరెక్షన్ ఐ హ్యావ్ టు లెఫ్ట్ ఫ్రీ అండ్ ఎక్స్ డైరెక్షన్ ఐ హ్యావ్ టు కన్స్ట్రెంట్. అంతేగా, ఇది ఎక్స్ డైరెక్షన్లో బయటకు రాకూడదు. ఇది ఈ ప్లేన్లోనే ఇలా జరగాలంతే. ఇది ఇలా జరగాలంటే అది వై డైరెక్షన్, దట్ హ్యాస్ టు మూవ్ ఇన్ వై డైరెక్షన్, అప్ అండ్ డౌన్. ఓకే, సో ఎలా ఇస్తున్నాను చూడండి. లెట్ మీ గివ్ బౌండరీ కండిషన్ అట్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్. Okay, so displacement on key points. Okay, let me take this top key point as A, then say okay. Then there I am arresting all degrees of freedom. అన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అరెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేశాను చూసుకోండి, ఇక్కడ ఏమన్నా ఇచ్చాడు చూడండి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ టు బి కన్స్ట్రైన్డ్, అంటే దేన్ని నేను లాక్ చేయాలనుకుంటున్నాను, విచ్ వాల్యూ ఐ వుడ్ లైక్ టు లాక్. ఓకే, సో దిస్ వన్, ఆల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఐ వాంట్ టు లాక్, దెన్ సే ఓకే. ఇక్కడ అన్ని లాక్ అయిపోతాయి. ఓకే, దెన్ కమింగ్ టు హియర్, again structural displacement on key points, select this key point, then say okay, then remove all degrees of freedom. Okay, then ux and uj I am arresting. Okay, uy I have to left it as free, because y direction lo move avvali, arrest cheyakuddu meer y direction lo. Okay, because rollers y direction lo unnai, right? So that's why uy you have to left it as free, and uz you can arrest, and ux also you can arrest, then say okay. రైట్, సి దిస్ ఈస్ ద రోలర్ సింబల్. అంతేగాని మీకు ఆన్సర్స్ అట్లా రోలర్ బొమ్మలు రావు, సాలిడ్ వర్క్స్లో వచ్చినట్టు అలా రోలర్ బొమ్మలు రావు. రైట్, అర్థం చేసుకోవాలి మీరు ఇలా. ఓకే, రైట్. అండ్ దిస్ పాయింట్ ఐఎమ్ లెఫ్ట్, నేను దీన్ని ఫ్రీగా వదిలేస్తున్నాను, ఈ పాయింట్ని నేను ఫ్రీగా వదిలేస్తున్నాను. రైట్, ఈ పాయింట్ నేను లోడ్స్ వేయాలి. రైట్, సో డిస్ప్లేస్మెంట్ కథ అయిపోయింది. దెన్ గో టు ఫోర్స్ ఆన్ కీ పాయింట్స్. మీరు నోట్స్ దగ్గర కూడా వేసుకోవచ్చమ్మా, డోంట్ వరీ.
నోట్స్ దగ్గర కూడా వేయచ్చు. ఓకే, దెన్ క్లిక్ ఆన్ దిస్ వన్, then say okay. Now load is in which direction? Y direction. Load is in, ఇక్కడ చూసారుగా, ఇది x డైరెక్షన్, ఇది y డైరెక్షన్ అనుకుంటున్నాను. అలాగే నా ఆన్సర్స్ బొమ్మ కూడా అలాగే గీసుకున్నాను. ఇది x డైరెక్షన్, ఇది y డైరెక్షన్, రైట్? నౌ దిస్ ఇస్ ది లోడ్ ఇన్ y డైరెక్షన్. ఓకే, అది కూడా పాజిటివ్ y పైకి అయితే, డౌన్వర్డ్ వచ్చి నెగిటివ్ y. So that's why I have to apply -2.5 and -2.8 kilonewton, right? So for that, okay, direction of force I am taking it as Fy. Okay, direction of force you are taking as Fy. Okay, and that value is constant, that is not varying value, because that is a static steady analysis I am doing. Okay, then go to force. Okay, then that force value I have to give it as 2.8 kilonewton, right? So 2.8 E3 I have to give in newtons, right? So 2.8 E3. Okay, so 2.8 kilonewtons, but that is in vertical downward direction, right? మీరు ఎఫ్ఐ ఇక్కడ ప్లస్ పెట్టారనుకోండి, అది పైకి తీసుకుంటుంది. ఎఫ్ఐ మైనస్ పెట్టారనుకోండి, దట్ విల్ టేక్ డౌన్వర్డ్, రైట్? సో దట్స్ వై ఐఎమ్ గివింగ్ మైనస్, రైట్? -2.8 into 10^3, right? Then say okay. So that's why it is taking the load in vertically downward direction. Okay, అది vertically downward direction లోడ్ తీసుకుంటుంది, రైట్? Then minimize it. Okay, then minimize it. అన్ని మినిమైజ్ చేసేయండి, రైట్? ఇంకేమైనా ఇవ్వాల్సి ఉందా? నేను నా ప్రాబ్లంలో జామెట్రీ ఇచ్చాను, మెటీరియల్ ప్రాపర్టీ ఇచ్చాను, బౌండరీ కండిషన్స్ ఇచ్చేసాను, లోడ్స్ ఇచ్చేసాను, ఎవ్రీథింగ్. ఓకే, ఫిజికల్గా నీకు టెక్స్ట్ బుక్లో ప్రాబ్లంలో ఏవైతే ఉన్నాయి పారామీటర్స్, అవన్నీ దీనికి చెప్పేశాను. ఇప్పుడు మీకు ఆన్సర్స్కి అర్థమైంది అనమాట. ఓకే, ఈ ఫెలో ఏదో చేద్దాం అనుకుంటున్నా ట్రస్ మీద అని దానికి అర్థమైంది, రైట్? దెన్ దాన్ని సాల్వ్ చేయమనండి. దెన్ ఫర్ ది కరెంట్ లోడ్ స్టెప్, ఓకే, గో టు సాల్వ్ అండ్ ఫర్ ది కరెంట్ లోడ్ స్టెప్, దెన్ సే ఓకే. ఓకే, సొల్యూషన్ స్టార్ట్ చేయమంటావా అని అడుగుతుంది. ఓకే, బిగిన్ సొల్యూషన్ ఆఫ్ ది కరెంట్ లోడ్ స్టెప్ అంటే అవును స్టార్ట్ చేయి, సే ఓకే. ఎంతసేపు పట్టిందండి సొల్యూషన్ స్టార్ట్కి డన్కి? ఓకే, నా కర్సర్ ఇక్కడ మూవ్ అయ్యే లోపు అది క్లోజ్ అయిపోయింది, అది సొల్యూషన్ డన్ అని చూపిస్తుంది. అంటే లెస్ దాన్ 0.1 సెకండ్, less than 0.1 second, answer solved everything. Less than 0.1 second, answer solved everything. Okay, then close it. Okay, ఇప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఆన్సర్స్ దగ్గర నుంచి, విచ్ పారామీటర్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆన్సర్స్. ఫర్ దట్ గో టు జనరల్ పోస్ట్ ప్రాసెసర్, రైట్? గో టు జనరల్ పోస్ట్ ప్రాసెసర్, దెన్ గో టు రిజల్ట్ వ్యూవర్. రిజల్ట్ వ్యూవర్లోకి వెళ్ళేసి, ఓకే, మీరు ఇక్కడికి వెళ్ళేసి చూస్ రిజల్ట్ ఐటమ్. ఏ రిజల్ట్ ఐటమ్ నువ్వు చూద్దాం అనుకుంటున్నావు? ఓకే, డ్రాప్ డౌన్ బాక్స్ వచ్చింది. దెన్ గో టు డివైఎఫ్ సొల్యూషన్. let me allow my answers to show displaced structure అలా డిస్ప్లేస్ ఎందుకు చూపించమని అడుగుతా. ఓకే, సెలెక్ట్ డిస్ప్లేస్డ్ స్ట్రక్చర్, దెన్ ప్లాట్ రిజల్ట్స్. ఈ ఫస్ట్ సింబల్ చూసారా, ఇది ప్లాట్ రిజల్ట్స్. దెన్ క్లిక్ ఆన్ ఇట్. see how my structure get displaced. ఇక్కడ చూసారా, నేను రోలర్ y డైరెక్షన్లో అలో చేశాను కదా, అందుకే అది y డైరెక్షన్ కదిలింది కిందకి. గాట్ ఇట్? డాటెడ్ వన్ వచ్చేసి ఒరిజినల్ షేప్, ఈ బ్లూ వన్ వచ్చేసి డిస్ప్లేస్డ్ షేప్, అందుకే ఇది y డైరెక్షన్ మూవ్ అయింది కిందకి, రైట్? బట్ ఇట్ విల్ నాట్ షో హౌ మచ్ డిస్ప్లేస్మెంట్ దట్ హ్యాస్ హ్యాపెన్. ఎంత డిస్ప్లేస్మెంట్ జరిగింది చూపెట్టదు అది మీకు, ఎందుకంటే యూ జస్ట్ ఆస్క్ డిస్ప్లే స్ట్రక్చర్. ఎలా డిస్ప్లేస్మెంట్ చూపిమన్నాం అంతే, నెంబర్స్ అడగలే మీరు దాన్ని, అది చూపెట్టదు. నెంబర్స్ మీరు అడిగిందే చూపిస్తుంది, అడగని చూపెట్టదు అది, రైట్? సో ఫర్ దట్ గో టు డిస్ప్లే స్ట్రక్చర్ బదులు డిస్ప్లేస్మెంట్ వెక్టర్ సమ్. ఓకే, యూ ఆస్క్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ సమ్. ఓకే, దెన్ ప్లాట్, రైట్? నౌ ఇట్ విల్ షో ఎంత డిస్ప్లేస్ అయ్యాను అనేది చూపించింది. సి maximum displacement is happen here, mx is the maximum displacement, and minimum displacement is happening here, that is mn. Minimum displacement is happening here, mn. ఎందుకంటే ఇక్కడ అరెస్ట్ చేసాంగా మొత్తం, కాబట్టి ఇక్కడ డిస్ప్లేస్ జరగదు, కదలదు. ఇక్కడ ఏం ఫ్రీ వదిలేసాంగా, అండ్ లోడ్ కూడా ఇక్కడే వేసాంగా. వీ హ్యావ్ అప్లైడ్ ది లోడ్ హియర్ అండ్ యూ లెఫ్ట్ దిస్ పాయింట్ యాజ్ ఫ్రీ. దట్స్ వై maximum displacement is happening at this location, right? Okay, so ఎంత వాల్యూ? minimum value is 0. Okay, and the maximum value is 0.583 into 10 power minus 5 mm. Okay, 0.583 into 10 power minus 5 meters. Okay, ఎందుకంటే everything I have given in meters, right? Nothing but 5.8 into 10 power minus 6, right? So 5.8 into 10 power minus 6, sorry ఎంతమ్మా? 0.583 into 10 power minus 5 meters కదా, ఎంఎంలోకి చెప్పండి. అది ఎంఎంలో చెప్పండి, అదంతా.
ఇంటూ 100 వేయండి. ఓకే, ఇంటూ 100 వేస్తే అది 10 పవర్ మైనస్ 3 అవుతుంది. నథింగ్ బట్ 558.3 mm, రైట్? అంటే ఇంత పొడవు ఆల్మోస్ట్, రైట్? ఇంత పొడవు జరిగింది. ఓకే, 58 mm డిస్ప్లేస్ ఇన్ స్ట్రక్చర్, రైట్? దట్ ఈస్ అరౌండ్ 58 mm. Okay, yes, somebody raise their hand. చెప్పమ్మా. 56 అంకిత్. Sir, by mistake, sir. Sorry, sir. ఓకే, ఓకే, కరెక్టేనా? ఎంత డిస్ప్లేస్ అయిందమ్మా అది? 58.3 mm, రైట్? 58.3 mm డిస్ప్లేస్ అయింది స్ట్రక్చర్, రైట్? ఓకే, దెన్ క్లోజ్ ఇట్. ఇప్పుడు మీరు స్ట్రెస్సెస్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నారు అనుకోండి, దెన్ డివైఎఫ్ సొల్యూషన్ క్లోజ్ చేసి గో టు స్ట్రెస్, అండ్ ఇఫ్ యూ గో టు వాన్ మై స్ట్రెస్, ఓకే, ఇట్ విల్ నాట్ షో యూ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్. Okay, because of two reasons. One is the stresses will not develop at the node because I am looking at nodal solution, right? నేను నోడల్ సొల్యూషన్ దగ్గర చూస్తున్నాను. నోడ్స్ దగ్గర స్ట్రెసెస్ డెవలప్ అవ్వవు. నోడ్స్ దగ్గర డిస్ప్లేస్మెంట్ మాత్రమే జరుగుతుంది, రైట్? ఎలిమెంట్ దగ్గర స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి. అంటే ఇప్పుడు నా హ్యాండ్ ఇలా ఉందనుకోండి, మీరు ఇలా పెట్టి లాగారనుకోండి, రైట్? ఈ చివరున్న పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జరిగింది. ఈ చివరున్న పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జరిగింది. అంటే యూ కెన్ టేక్ దిస్ వన్ యాజ్ అ నోడ్, రైట్? సో నోడ్ ఈ లొకేషన్ నుంచి ఈ లొకేషన్ జరిగింది. సో డిస్ప్లేస్మెంట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ నోడ్. సో ఆల్వేస్ యూ హ్యావ్ టు చెక్ ఫర్ ది నోడల్ డిస్ప్లేస్మెంట్. ఓకే, బట్ స్ట్రెస్సెస్కి వచ్చేసరికి స్ట్రెస్సెస్ ఈ లింక్లో వచ్చినాయి. స్ట్రెస్సెస్ ఈ లింక్లో వచ్చినాయి, ఈ పాయింట్ దగ్గర కాదు, రైట్? సో దట్స్ వై యూ హ్యావ్ టు చెక్ ది స్ట్రెస్సెస్ అట్ ది లింక్. ఈ లింక్లో చూడాలి మీరు స్ట్రెస్సెస్. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు గో ఫర్ ఎలిమెంట్ సొల్యూషన్. సో మీరు స్ట్రెస్సెస్లో ఎలిమెంటల్ సొల్యూషన్ చూడాలి. స్ట్రెస్సెస్లో ఈ ఎలిమెంట్లో మీరు డిస్ప్లేస్మెంట్ చూడకూడదు. నోడ్ దగ్గర స్ట్రెస్ చూడకూడదు, ఎలిమెంట్లో డిస్ప్లేస్మెంట్ చూడకూడదు, రైట్? అందుకని చెప్పి మీకు ఎలిమెంట్ సొల్యూషన్లోకి వచ్చేసరికి మీకు ఇక్కడ డివైఎఫ్ వచ్చిందా? ఇక్కడ నోడల్ సొల్యూషన్ డివైఎఫ్ సొల్యూషన్ అని ఉంది కదా. ఓకే, అలాగే మీకు ఎలిమెంట్లోకి వచ్చేసరికి డివైఎఫ్ సొల్యూషన్ ఉందా? లేదు, ఉండదు, రైట్? సో గో టు స్ట్రెస్. దీంట్లో చూద్దాం స్ట్రెస్సెస్. ఎలిమెంటల్ స్ట్రెస్ చూద్దాం. వాన్ మైస్, దెన్ ప్లాట్. అగైన్ ఇట్ విల్ నాట్ షో. ఆయన కూడా చూపెట్టదు, రైట్? బికాస్ దెర్ ఈస్ వన్ స్పెషల్ ప్రొసీజర్ ఈస్ దేర్ టు ఫైండ్ ది స్ట్రెస్సెస్ ఇన్ ట్రస్సెస్. ఓకే, ట్రస్సెస్లో స్ట్రెస్సెస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక స్పెషల్ ప్రొసీజర్ ఉందండి ఆన్సర్స్లో. సో ఫర్ దట్ వాట్ యూ నీడ్ టు గో, యూ హ్యావ్ టు గో టు ఎలిమెంట్ టేబుల్, గో టు డిఫైన్ టేబుల్, నన్ ఈజ్ డిఫైన్డ్, గో టు యాడ్. ఓకే, దెన్ ఎండ్కి వెళ్ళిపోండి. బై సీక్వెన్స్ నెంబరింగ్ ఫర్ ది లోడ్ స్టెప్ 1. ఓకే, ఒక ట్రస్కే ఈ ప్రాబ్లం, మిగతా అన్నిటికి వచ్చేస్తాయి. ఒక ట్రస్కే ఈ ప్రాబ్లం, రైట్? సో ఫర్ ది లోడ్ స్టెప్ 1 ఐఎమ్ లుకింగ్ ఫర్. ఓకే, then say okay, then say close. Okay, then plot element table for the load step 1. ఇక్కడ వచ్చేస్తుంది మీ LS1, ఇక్కడ వచ్చేస్తుంది. then okay, right? So these are the stresses. Okay, these are the stresses. Okay, so the maximum stress developed in this element, okay, that is entama 1 2 3, okay, 200 into 10 power 3 Newton per meter square. Okay, 200 into 10 power 3 Newton per meter square pascals. Nothing but 0.2 megapascal. Okay, stresses are only 0.2 megapascal. So 0.2 megapascal stresses are fine. Even though that structure get displaced, okay, ఆ స్ట్రక్చర్ అంత డిస్ప్లేస్ అయినా కూడా బ్రేక్ అవ్వదు. ఎందుకు బ్రేక్ అవ్వట్లేదు అంటే ఇక్కడ మీరు రోలర్ పెట్టారు కదా, రోలర్ పెట్టి లాగినప్పుడు అది జరిగింది. సో వాట్, ఫైన్, దట్స్ ఫైన్. ఓకే, రైట్? సో దిస్ ఈస్ ది వే యూ హ్యావ్ టు చెక్ ది స్ట్రెస్సెస్. ఓకే, ఇలా బొమ్మల్లో కాకుండా, ఓకే, నాకు లిస్ట్ కావాలి. నాకు స్ట్రెస్సెస్ లింక్ 1లో ఎంత స్ట్రెస్ వచ్చినాయి, లింక్ 2లో ఎంత స్ట్రెస్లు వచ్చాయి, లింక్ 3లో ఎంత స్ట్రెస్లు వచ్చినాయి, అది కావాలి నాకు. లేదంటే నోడ్ 1 ఎంత డిస్ప్లేస్ అయింది, నోడ్ 2 ఎంత డిస్ప్లేస్ అయింది, ఆ డిస్ప్లేస్డ్ వాల్యూస్ కావాలి నాకు, రైట్? ఒక లిస్ట్లో కావాలి నాకు ఆ వాల్యూస్. సో ఫర్ దట్ వాట్ యూ హ్యావ్ టు గో టు లిస్ట్ ఎలిమెంట్ టేబుల్, దెన్ గో టు LS1, దెన్ సే ఓకే, దిస్ ఈస్ ద లిస్ట్. ఎలిమెంట్ 1, ఓకే, స్ట్రెస్ వచ్చేసి 0.2 megapascal. ఓకే, ఎలిమెంట్ 2 స్ట్రెసెస్ ఆర్ 0.17 megapascal. ఎలిమెంట్ 3 స్ట్రెసెస్ ఆర్ కంప్రెసివ్ స్ట్రెసెస్. ఎలిమెంట్ 3, రైట్, దిస్ వన్. ఓకే, ఎలిమెంట్ 3 అంతేగా, ఇది కిందకి లాగినప్పుడు ఇది కంప్రెస్ అవుతుంది. సో ఇన్ ఎలిమెంట్ 3 ది స్ట్రెస్ ఆర్ కంప్రెసివ్ స్ట్రెసెస్, దట్ ఈస్ మైనస్. ఓకే, మైనస్ 20 ఎంతమ్మా 250,000 Newton per meter square, that is around 0.25 minus 0.25 megapascal, minus 0.25 megapascal, right? So that is compressive stress of 0.25 megapascal, right? So the negative symbol represents the compressive stresses.
ఓకే, సో దిస్ ఈస్ ది వే యూ కెన్ గెట్ ది లిస్ట్ రిజల్ట్స్, రైట్. అలాగే మీకు డిస్ప్లేస్మెంట్ రిజల్ట్స్ కావాలనుకోండి, రైట్. సో గో టు లిస్ట్ రిజల్ట్స్, ఓకే, గో టు నోడల్ సొల్యూషన్, ఎందుకంటే నోడ్స్ దగ్గర డిస్ప్లేస్ అయింది, దట్స్ వై గో టు నోడల్ సొల్యూషన్. దెన్ గో టు డివైఎఫ్ సొల్యూషన్, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ సమ్, దెన్ సేవ్ ఓకే. దెన్ యూ విల్ గెట్ అట్ నోడ్ 1, ఇక్కడ చూపెట్టండి చూడండి, అట్ నోడ్ 1 in x direction displacement is 0, in y direction there is some displacement. ఓకే, ఇక్కడ నోడ్ 1 అంటే బాటమ్ 1, రైట్. ఈ y డైరెక్షన్ ఫ్రీగా వదిలేసాయి కదా, అందుకు డిస్ప్లేస్ అయిపోయింది అది. ఓకే, ఇన్ z డైరెక్షన్ 0. అలాగే అట్ నోడ్ 2 అంటే టాప్లో ఇక్కడ x డైరెక్షన్ 0 డిస్ప్లేస్మెంట్, y డైరెక్షన్ 0 డిస్ప్లేస్మెంట్, z డైరెక్షన్ 0 డిస్ప్లేస్మెంట్. ఎందుకని? నేను ఇక్కడ మొత్తం లాక్ చేసి పడేసా కాబట్టి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ జరగలే నాకు. ఓకే, దెన్ కమింగ్ హియర్, ఓకే, నోడ్ 3 in x direction there is some displacement, in y direction there is some displacement, in z direction because 2D కాబట్టి మీకు z లో ఏమి రావు, రైట్. సో దీస్ ఆర్ ది వాల్యూస్, ఓకే, యూ విల్ గెట్ ఇట్, రైట్. దెన్ ఐ వాంట్ రియాక్షన్ సొల్యూషన్, రైట్. నాకు రియాక్షన్స్ కావాలి, రైట్. దెన్ గో టు రియాక్షన్ సొల్యూషన్, ఆల్ ఐటమ్స్, దెన్ సే ఓకే. సి అట్ నోడ్ 1 నేను ఎక్కడెక్కడ లాక్ చేశాను, నోడ్ 1 దగ్గర 2 దగ్గర లాక్ చేశాను కాబట్టి రియాక్షన్స్ అక్కడే డెవలప్ అవుతాయి, ఇక్కడ డెవలప్ అవ్వవు. ఎందుకని? నేను ఇక్కడ అరెస్ట్ చేయలేదాన్ని, రైట్. కాబట్టి నోడ్ 3 దగ్గర రియాక్షన్స్ డెవలప్ అవ్వవు, నోడ్ 1 దగ్గర 2 దగ్గర, 1 అంటే కింద 2 అంటే పైన, ఇక్కడ మాత్రమే రియాక్షన్స్ డెవలప్ అవుతాయి, రైట్. సో అట్ నోడ్ 1 అంటే అట్ ద బాటమ్ ఇన్ y డైరెక్షన్ అండ్ లెఫ్ట్ ఇట్ యాజ్ ఫ్రీ, రైట్. సో దట్స్ వై దెర్ విల్ బి నో రియాక్షన్ y డైరెక్షన్, రైట్. y డైరెక్షన్లో ఎటువంటి రియాక్షన్ రాదు, ఎందుకంటే నేను y డైరెక్షన్లో దాన్ని ఫ్రీ వదిలేసా వెళ్ళిపోమని, అది వెళ్ళిపోతూనే ఉంటుంది కిందకి, అంతే, రియాక్ట్ అవ్వదు పైకి. సో దట్స్ వై ఇన్ y డైరెక్షన్ దట్ ఈస్ బ్లాంక్, right. In x direction at node that is 1500 newtons, okay. And coming to node 2, node 2 లో రెండు వైపులు అరెస్ట్ చేసా కదా, x లో y లో రెండిట్లో అరెస్ట్ చేసా కదా, that's why I will get reaction x direction, I will get reaction y direction, right. So I will get reaction fx is మైనస్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి? రియాక్షన్ is in opposite direction, right. Reaction is in opposite direction. And fy, okay, fy is 2800 అని వచ్చింది అంటే పాజిటివ్ y డైరెక్షన్, అంటే రియాక్షన్ is in upward direction. Here reaction is in upward direction, okay. Here in x direction which is reaction is in opposite direction. ఇలా మీరు ఓకే ఏ ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేయాల్సి ఉంటుంది, రైట్. 1 minute. ఓకే, అర్థమైందమ్మా అందరికీ? Yes, sir. Yes, sir. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొకటి అడిగాను, డిఫ్లెక్షన్ అట్ ఈచ్ జాయింట్. నాకు ఏసీ జాయింట్లో మాత్రమే కావాలి డిఫ్లెక్షన్, నాకు ఈ స్టోరీ అంతా వద్దు, నాకు ఏబి వద్దు, బీసీ వద్దు, నాకు ఏసీలో మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేయాలి? ఓకే, దెన్ ఓకే గో టు సెలెక్ట్ ఎంటిటీస్, ఫిల్టర్ చేస్తున్నాను నేను ఇప్పుడు, రైట్. సెలెక్ట్ ఎంటిటీస్లోకి వెళ్ళేసి లెట్ మీ గో టు ఎలిమెంట్స్. నాకు ఈ ఎలిమెంట్లో, ఈ వర్టికల్ ఎలిమెంట్లో కావాలి కదా, నాకు ఈ ఎలిమెంట్లో కావాలి నాకు, కాబట్టి నోట్స్ బదులు ఓకే గో టు ఎలిమెంట్స్. ఓకే, బై నెంబర్, బై పిక్, ఓకే, బై నెంబర్ ఆర్ పిక్, నేను పిక్ చేసుకుంటాను. ఓకే, లెట్ మీ పిక్. ఓకే, దేంట్లో నుంచి? ఫ్రమ్ ఫుల్, అంటే ఈ మొత్తంలో నుంచి నేను పిక్ చేసుకుంటాను. ఓకే, దెన్ సే ఓకే.
then let me pick this one. Okay, then say okay. Okay, then go to plot results. ఇప్పుడు డిఫార్మ్డ్ షేప్ అని నొక్కాను అనుకోండి, నేను ఓన్లీ ఒకటే డిఫార్మ్ షేప్ చూపిస్తుంది, వేరే ఈ మిగతా చూపెట్టదు. ఓకే, అలానే మీకు ఇందాక చూపించినట్టు ఓకే రిజల్ట్ వ్యూవర్లో కూడా ఓకే ఐ వాంట్ వాట్ కాల్ నోడల్ సొల్యూషన్, డిఓఎఫ్ సొల్యూషన్, ఓకే డిస్ప్లేస్మెంట్ వెక్టర్ సమ్. ఓకే, దీని ఒక దాని గురించి చెప్తుంది, దీంట్లో మ్యాక్సిమం ఎంత, దీంట్లో మినిమం ఎంత చెప్తుంది. ఇప్పుడు ఓకే విత్ ఇన్ దట్ లింక్ ఓన్లీ, పర్టికులర్ లింక్లోనే మ్యాక్సిమం ఎంత మినిమం ఎంత వాల్యూస్ చెప్పేస్తుంది. ఓకే రైట్. ఓకే, అలా మీరు ఇండివిజువల్ దాంట్లో మీరు చూడాలనుకుంటే అలా చూడొచ్చు. రైట్, ఆ తర్వాత ఏం చేయాలి తెలుసు, ఇండివిజువల్లో మీరు చూసిన తర్వాత మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు కాల్ ఆల్ ఎలిమెంట్స్, మళ్ళీ వాటన్నింటిని మళ్ళీ పిలుచుకోవాలి మీరు. ఓకే, దెన్ సెలెక్ట్ ఎవ్రీథింగ్, మళ్ళీ అన్నింటిని పిలవాలి. మీరు ఒకదాన్ని ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ ఫిల్టర్లో నుంచి రిమైనింగ్ ఎలిమెంట్లు మళ్ళీ కాల్ బ్యాక్ చేయకుండా మీరు వేరే రిజల్ట్ కోసం చూసారనుకోండి, ఓకే ఇట్ విల్ నాట్ షో, రైట్, ఇట్ విల్ షో సమ్ ఎర్రర్. రైట్, సో అగైన్ యూ హ్యావ్ టు కాల్ బ్యాక్ ఆల్. రైట్, అన్నిటిని మళ్ళీ పిలుచుకోవాలి. సెలెక్ట్ ఎవ్రీథింగ్, దెన్ ప్లాట్, మల్టీ ప్లాట్స్ అన్నీ వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు నాకు ఇది మాత్రం కావాలి, ఇది మాత్రం కావాలి. దెన్ గో టు సెలెక్ట్ ఎంటిటీస్, ఎలిమెంట్స్ బై పిక్ ఫ్రమ్ ఫుల్. ఓకే, సెలెక్ట్ దిస్ వన్, దెన్ సే ఓకే. రైట్, ఇప్పుడు ఇది ఒకటే సెలెక్ట్ అయింది, మిగతా కనపడుతున్నా కూడా ఇది ఒకటి మాత్రం మీకు చూపిస్తారు రిజల్ట్. ఇప్పుడు దెన్ గో టు రిజల్ట్ వ్యూవర్, చూస్ రిజల్ట్ ఐటమ్, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ సమ్, ప్లాట్ ఇట్. చూసారా, అది ఒకటే వచ్చింది. దాంట్లో మినిమం ఎంత, దాంట్లో మ్యాక్సిమం ఎంత. రైట్, అలాగే స్ట్రెస్సెస్ కూడా చూసుకోవచ్చు మీరు. రైట్, గో టు ఎలిమెంట్ టేబుల్లో, ప్లాట్ ఎలిమెంట్ టేబుల్ ఫర్ ది లోడ్ స్టెప్ 1. ఈ ఒక్కదానికి స్ట్రెస్ వాల్యూ వచ్చేసింది. ఓకే, ఎస్ మినిమం, ఎస్ మ్యాక్సిమం రెండు ఒకటే ఉన్నాయి దాంట్లో, ఎంఎన్ ఎంఎక్స్ రెండు ఇటు కలిసిపోయినాయి. ఓకే, ఎందుకంటే ఎలిమెంట్లో తెలుసుగా స్ట్రెస్సెస్ అట్ ఎనీ లొకేషన్, ప్రతి దగ్గర స్ట్రెస్ సేమేగా. మీరు ఆల్రెడీ చేసి ఉంటారు, ఒక బార్ని లాగాను అనుకో, ఇక్కడ 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 ఎక్కడ తీసుకున్న స్ట్రెస్ సేమే. రైట్, అది యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ అయింది. రైట్, సో దట్స్ వై ఇదే మ్యాక్సిమం, ఇదే మినిమం, దట్ ఈస్ 1,70,000 పాస్కల్స్. ఓకే రైట్, సో ఇలా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. అలా ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ సెలెక్ట్ ఎవ్రీథింగ్. ఓకే, ప్లాట్, మల్టీ ప్లాట్స్. ఓకే, నౌ లెట్ మీ షో హౌ టు క్యాప్చర్ దిస్. ఓకే, నేను ఇప్పుడు ఆన్సర్ సాల్వ్ చేశాను, దీన్ని తీసుకెళ్ళేసి నేను వర్డ్ డాక్యుమెంట్లో పేస్ట్ చేసుకోవాలి వాల్యూస్ అన్నీ. అప్పుడు ఎలా చేయాలి ఆ వాల్యూస్ అన్నీ? ఓకే, మీరు డైరెక్ట్గా మీరు ప్రింట్ స్క్రీన్ కొట్టేసి స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి వర్డ్లో పెట్టారు. ఇప్పుడు చూడండి, లెట్ మీ గో టు ప్రింట్ స్క్రీన్. ఓకే, ఈ పీపీటీలో నేను ఓకే ఒక న్యూ స్లైడ్ పెట్టాను, ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేశాను అనుకోండి. ఓకే, పేస్ట్ అయిపోతుంది, బాగానే ఉంది స్టోరీ. బట్ దీన్ని ఎవ్వడు ప్రింట్ చేయడు మార్కెట్లో. ప్రింట్ తీసాడు అనుకో, దీనికి వాడు 50 రూపాయలు పడతాడు ఈ పేజ్కి, ఎందుకంటే ఇంత బ్లాక్ క్యాటేజ్ వేస్ట్ అయిపోతుంది. రైట్, ఇంత క్యాటేజ్ వేస్ట్ అయిపోతుంది. రైట్, కాబట్టి ఎవ్వడే కానీ మీ దగ్గర ప్రింట్ తీసుకోడు. రైట్, సో అలాంటప్పుడు ఏం చేయాలి నేను? ఓకే, సో ఫర్ దాట్ ఓకే మీరు రెండు చేసుకోవచ్చు. ఇందాక నేను క్యాప్చర్ చేశా కదా. ఓకే, దెన్ గో టు ఎంఎస్ పెయింట్లోకి వెళ్ళండి. ఓకే, ఎంఎస్ పెయింట్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఓకే దెన్ సెలెక్ట్ కంట్రోల్ ఆల్, రైట్ క్లిక్. ఓకే, ఇన్వర్ట్ కలర్స్ చేసేసుకొని ఓకే దెన్ టేక్ ది క్రాప్ టూల్. ఓకే, దెన్ దీని మటుకు మాత్రమే క్యాప్చర్ చేసుకోండి. ఓకే, న్యూ దాంట్లో పేస్ట్ చేసుకొని దీన్ని ఎవ్రీబడి విల్, దీన్ని ఎవడైనా ప్రింట్ తీస్తాడు. రైట్, అలా అయినా చేసుకోవచ్చు. లేదంటే ఆన్సిస్లోనే ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఏంటంటే గో టు ప్లాట్ కంట్రోల్స్. ఓకే, ఇక్కడ రైట్ మెటా ఫైల్. ఓకే, ప్లాట్ కంట్రోల్స్లో రైట్ మెటా ఫైల్ అని ఉంటుంది. ఓకే, ఇన్ స్టాండర్డ్ కలర్ అని చెప్పేసి ఓకే దెన్ మీరు డెస్క్టాప్ మీద ఏదో ఫైల్ సేవ్ ఇట్. ఓకే, దెన్ వేర్ ఇట్ ఈస్. ఓకే, ఇలా వచ్చేస్తుంది. రైట్, ఇది కూడా ఎవడు ప్రింట్ చేయడం మళ్ళీ. రైట్, దెన్ నాకు కావాల్సింది ఏంటి, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్. రైట్, సో ఫర్ దట్ గో టు ప్లాట్ కంట్రోల్స్. ఓకే, రైట్ మెటా ఫైల్. ఓకే, ఇన్వర్ట్, బ్లాక్ అండ్ వైట్, సేవ్. రైట్, నా మొత్తం ఈ చివరంతా వైట్ వచ్చేసింది, ఈ లింక్ మాత్రం బ్లూ కలర్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ అయిపోయింది. మీరు స్ట్రెస్సెస్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నారు అనుకోండి. ఓకే, లెట్ మీ గో టు ఎలిమెంట్ టేబుల్, ప్లాట్ ఎలిమెంట్ టేబుల్ ఫర్ ది లోడ్ స్టెప్. ఈ బొమ్మ క్యాప్చర్ చేయాలి నేను. రైట్, దెన్ గో టు ప్లాట్ కంట్రోల్స్. క్యాప్చర్ ఇమేజ్ అంటే స్ట్రైట్ అవే మీకు ఇమేజ్ వచ్చేస్తుంది, అలా అయినా చేసుకోవచ్చు, అది బ్లాక్లో వస్తుంది. గో టు ప్లాట్ కంట్రోల్స్, రైట్ మెటా ఫైల్, ఇన్వర్ట్ కలర్ బ్లాక్. ఓకే, డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. ఓకే, మినిమైజ్ ఇట్. ఓకే,
రైట్ నో అన్ని వాల్యూస్. ఇది ఎవడైనా ప్రింట్ తీస్తాడు. ఓకే, దీన్ని ఎవడైనా ప్రింట్ తీస్తాడు. అంతేగాని మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా డార్క్ బ్లాక్ పెట్టుకెళ్ళారు అనుకోండి, ఎవడు ప్రింట్ తీయడు. రైట్, తీసిన 50 రూపాయలు అడతాడు ఒక్కొక్క దానికి. అంత క్యాటేజ్ వేస్ట్ కదా వాడికి. రైట్, సో మీకు వాల్యూస్తో సహా నీట్గా వచ్చేస్తాయి ఇవన్నీ. ఓకేనా? సో ఇలా మీరు క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, అలాగని ఇక్కడ కూడా ఇంకో ఆప్షన్ కూడా ఉంటుందమ్మా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ. రిపోర్ట్ జనరేటర్, ఇది కూడా. ఓకే, గో టు ఫైల్, గో టు రిపోర్ట్ జనరేటర్. ఓకే, దెన్ సమ్వేర్ ఎక్కడో చోట డౌన్లోడ్స్, దెన్ సేవ్ ఓకే. ఓకే, దెన్ సేవ్ ఓకే. రైట్, అప్పుడు ఇట్లాంటి ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు కెమెరా బొమ్మ నొక్కారనుకోండి, అప్పుడు కూడా ఇమేజ్ క్యాప్చర్ అయిపోతుంది. ఈ ఇమేజ్ కూడా నేను ఏదో స్ట్రెస్సెస్ అనుకోండి, సేవ్ ఓకే. ఎక్కడ సేవ్ అయింది అది? ఎక్కడ సేవ్ అయింది? ఎక్కడ తెలుస్తుంది? ఫైల్, రిపోర్ట్ జనరేటర్, డౌన్లోడ్స్లో సేవ్ అయింది. డౌన్లోడ్స్లో కాకుండా లెట్ మీ గో టు డెస్క్టాప్, సేవ్ ఓకే. దెన్ అపెండ్, కంటిన్యూ, దెన్ క్యాప్చర్ ఇమేజ్. ఓకే, దెన్ ప్రెస్, దెన్ సేవ్ ఓకే. ఇమేజ్ చేయండి, రిఫ్రెష్ చేయండి. ఓకే, ఇక్కడ ఇమేజ్లో, డెస్క్టాప్లో ఇమేజ్లో ఇది వచ్చేసింది చూడండి. ఓకే, దీనికి తేడా ఏంటి? దేనికి ఇక్కడ ఫైల్లో నేను రిపోర్ట్ జనరేటర్లో నుంచి తీసిన ఇమేజ్కి, ఓకే, ప్లాట్ కంట్రోల్స్లో రైట్ మెటా ఫైల్ నుంచి తీసిన ఇమేజ్కి తేడా ఏంటంటే, ఓకే, యూ కెన్ సీ నౌ. ఇప్పుడు ఇది ఎలా ఉంది చూసారా? ఓపెన్ విత్ ఓకే, ఇమేజ్తో ఓపెన్ కదా. ఓకే, దట్స్ ది ప్రాబ్లం. ఓకే, ఇది జేపీఈజీ ఫార్మాట్లో సేవ్ అవుతుంది ఇది. ఓకే, ఆర్ పిఎన్జీ ఆర్ జేపీఈజీ. ఇది .emf ఫార్మాట్లో సేవ్ అవుతుంది. .emf అని చెప్పి, రైట్, ఈఎంఎఫ్ అని. రైట్, సో మీకు ఎలా కావాలంటే అలా. ఓకే, మీకు ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో. ఓకే, యూ కెన్ టేక్ ది షాట్. ఓకే, అంతే, డోంట్ టేక్ స్క్రీన్ షాట్ తీయకండి. అండ్ ఇక్కడ ప్రతి చోట మీకు డేటు టైం వచ్చేస్తాయి, మీరు ఏ టైంలో ఇదంతా చేశారనేది. దాన్ని బట్టి తెలిసిపోతుంది మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎగ్జామ్లో కూడా, ఓకే, మేము ఈజీగా కనిపెట్టేస్తాం అనమాట ఇది చూసి. ఎందుకంటే 10వ తారీఖు, ఓకే, 21 గంట అంటే 9 గంటల 8 నిమిషాల 14 సెకండ్లకి. ఓకే, అందరూ క్లాస్లో అందరూ అదే టైంకి అయితే క్యాప్చర్ చేయలేరుగా, ఒక సెకండ్ అయినా మారిపోతుందిగా. అంటే అందరికి ఇదే ఉందనుకో, అంటే ఎవడో ఒక్కడు సాల్వ్ చేశాడు, అందరూ పేస్ట్ చేశారు, అలా దొరికిపోతారు మీరు. రైట్, సో దిస్ ఈస్ ది వే. ఓకే, దెన్ క్లోజ్ ఇట్. ఓకే, సో ఇలా మీరు రిజల్ట్స్ కూడా మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే, రిజల్ట్స్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే, రైట్, ఎనీ డౌట్స్? మా సార్ ఈ స్ట్రెస్ అనాలిసిస్ వేరే సిస్టంలో ఓపెన్ అవుతుందా సార్? వేరే సిస్టంలో అంటే ఇప్పుడు మీకు పంపిస్తే చెక్ చేయడానికి మీకు ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవుతుంది, కాబట్టి మీరు ఏ ఫైల్ పంపించాలంటే .db ఉన్న ఫైల్ పంపించాలి. ఓకే, ఇప్పుడు ఇంకోటి చెప్తాను చూడండి ఈరోజు. ఇంకోటి మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్సర్స్ 2020లో ఫైల్ .dbతో సేవ్ చేశాను. ఓకే, .db ఎక్స్టెన్షన్తో ఆన్సర్స్ 2020లో సేవ్ చేశాను. మీరు దాన్ని తీసుకెళ్ళేసి 2019లో ఓపెన్ చేశారనుకోండి, ఓపెన్ కాదు. ఓకే, ఓపెన్ కాదు. మీరు 2021లో మీరు ఫైల్ చేశారు, 2020లో నేను ఓపెన్ చేశాను అనుకోండి, సేవ్ అది రాదు. ఓకే, అది చూపెట్టదు మీకు. రైట్, అంటే ఓపెన్ కాదు. రైట్, దెన్ ఆ ప్రాబ్లమ్స్ అని ఎలా ఓవర్కమ్ చేయాలి ఆన్సర్స్లో? ఓకే, ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఇంకొకటి, ఈ ఆన్సర్స్ ఫైల్లో నేను, ఓకే, సేవ్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సేవ్ చేసిన దాకా ఎక్కడ డైరెక్టరీ ఎక్కడ పెట్టాను? డౌన్లోడ్స్లో పెట్టాను నేను. డైరెక్టరీ సేవ్ యాజ్ ట్రస్ ప్రాబ్లమ్ ఇక్కడ డౌన్లోడ్స్లో పెట్టాను. రైట్, సో ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్తాను చూడండి. ఓకే, గో టు డౌన్లోడ్స్. ఓకే, file save as trust downloads.
ఎక్కడ ఉంది డౌన్లోడ్స్లో? ఇది రాలేదా? ఒక నిమిషం. యూజర్స్లో డౌన్లోడ్స్లోకి వెళ్ళింది అది. సారీ. ఫైల్ సేవ్ యాజ్. లెట్ మీ డి డ్రైవ్లో some projects అనే ఫోల్డర్లో let me save with trust name. Say okay. Then D drive, some projects. Okay. All your projects, where it is. ఇక్కడికి వెళ్ళింది అది. ప్రాజెక్ట్లో నేను సేవ్ చేసింది. ఫైల్ సేవ్ యాజ్. ఇక్కడ సేవ్ అయింది, రైట్? ట్రస్ట్లో సేవ్ అయింది, రైట్? ఇక్కడ చూడండి, ఇది 128 KB ఉంది ఫైల్, రైట్? ఇలా కాకుండా సమ్ టైమ్స్ ఈ ఫైల్ పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్ ఉన్నాయనుకోండి, జీబీలోకి వెళ్ళిపోతాయి. ఓకే, 5 GB, 6 GB, 10 GB, 20 GB కూడా అయితే అప్పుడు మనం క్యారీ చేయలేం. ఓకే, అప్పుడు ఏం చేస్తారంటే జనాలు, ఓకే, ఇక్కడ మీకు సెషన్ ఎడిటర్ అని ఒకటి ఉంది, రైట్? సెషన్ ఎడిటర్. ఓకే, ఈ సెషన్ ఎడిటర్లోకి వెళ్తే, ఓకే, ఇందాక నేను అన్ని క్లోజ్ చేశాను కాబట్టి ఇది అయిపోయింది. కానీ అలా క్లోజ్ చేయకపోతే ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం కోడింగ్ వచ్చేస్తుంది. ఓకే, మీరు చేసిన వర్క్ మొత్తం కోడింగ్ వచ్చేస్తుంది, రైట్? ఆ కోడింగ్ జస్ట్ కాపీ చేసి టెక్స్ట్ డాక్యుమెంట్లో పేస్ట్ చేసి దాన్ని మీరు ఏ సిస్టమ్లో ఓపెన్ చేసుకోండి, దట్ కోడింగ్ విల్ వర్క్అవుట్. ఓకే, ఎగ్జాంపుల్, లెట్ మీ షో ఫైల్, లెట్ మీ క్లియర్ ఎవ్రీథింగ్. ఓకే, clear and start new. Okay, don't read anything. Okay, yes. Okay, then go to preferences, structural, preprocessor, element type, add. Let me go to link, then say okay, then close it. Then go to material properties, material models, structural, linear, elastic, isotropic, 200 E9 and 0.3 something. Okay, close it. Then sections, link, edit. Okay, then say okay. Then some mass, some cross section, something, some 6.25 E3 something. Say okay. ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టేషన్ ఎడిటర్లోకి వెళ్తే ఇక్కడ కోడింగ్ వచ్చేసింది, చూసారా? రైట్, అలాగే చూడండి. లెట్ మీ గివ్ గో టు మోడలింగ్, క్రియేట్ కీ పాయింట్స్ ఇన్ యాక్టివ్ కోఆర్డినేట్ సిస్టమ్, అప్లై. రైట్, నౌ లైన్స్, స్ట్రైట్ లైన్, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, దెన్ సే ఓకే, రైట్? ఇక్కడ ఎలా చేసి మీకు చూపిస్తాను. సెషన్ ఎడిటర్లోకి వెళ్ళి లెట్ మీ కాపీ ఆల్ దీస్ థింగ్స్. నేను కాపీ చేస్తాను. ఓకే, చేసేసి డెస్క్టాప్ మీద న్యూ ఒక టెక్స్ట్ డాక్యుమెంట్లో ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుని సేవ్ చేసేసాను, రైట్? నా ఆన్సర్స్ మొత్తం క్లోజ్ చేస్తాను, ఏమి సేవ్ చేయను. ఓకే, క్విట్, నో సేవ్, రైట్? క్లోజ్ చేస్తాను, ఆన్సర్స్ మొత్తం క్లోజ్ చేస్తాను. ఓకే, ఆన్సర్స్ అంతా క్లోజ్ చేస్తాను. ఓకే, దెన్ లెట్ మీ ఆన్సర్స్ అగైన్. ఓకే, మళ్ళీ ఆన్సర్స్ ఓపెన్ అయింది కదా. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్లో ఇదంతా మళ్ళీ కంట్రోల్ ఏ కాపీ. ఓకే, ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఉంది కదా, కమాండ్ ప్రాంప్ట్లో పేస్ట్ చేసి ఎంటర్. ఇదంతా వచ్చేస్తుంది మీకు, ప్లాట్, మల్టీప్లాట్స్, రైట్? అంతా వచ్చేస్తుంది, రైట్? సో దిస్ ఈస్ ది కోడ్. ఓకే, దిస్ ఈస్ ది కోడ్ ఫర్ దట్. ఓకే, మీరు ఆన్సర్స్ టాప్ మోస్ట్ అయిపోయారు అంటే బెస్ట్గా నేర్చుకున్నారంటే మీనింగ్ ఏంటంటే మీరు ఇక్కడికి వెళ్ళి ప్రీ ప్రాసెసర్, కీ పాయింట్, ఎలిమెంట్ టైప్ ఇవన్నీ కొట్టకూడదు అనమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు మీరు.
రైట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారంటే ఓకే ఈటీ ఎలిమెంట్ టైప్ ఆఫ్ 1 దట్ ఈస్ లింక్ 180 ఓకే దెన్ ఎంపీ మెటీరియల్ ప్రాపర్టీస్ టెంపరేచర్ ఏమీ లేదు దెన్ మెటీరియల్ ప్రాపర్టీ టెంపరేచర్ ఏమీ లేదు ఓకే మెటీరియల్ ప్రాపర్టీ డేటా ఈఎక్స్ లింక్స్ మోడల్స్ దట్ ఈస్ 1 దట్ ఈస్ 200E9 దెన్ ఎంపీ డేటా ఓకే మెటీరియల్ ప్రాపర్టీ డేటా పాయింట్స్ రేషియో 1 ఫస్ట్ వాల్యూ ఇస్తున్నాను 0.3 ఇలా దెన్ సెక్షన్ టైప్ లింక్ తీసుకున్నాను సెక్షన్ డేటా దాంట్లో ఏరియా ఇచ్చాను 6.25 × 10⁻³ ఓకే దెన్ సెక్షన్ కంట్రోల్ అంటే యాడ్ మాస్ ఏమి ఇవ్వలేదు ఓకే దెన్ కీ పాయింట్స్ వెళ్ళాను దెన్ ఫస్ట్ కీ పాయింట్ క్రియేట్ చేశాను సెకండ్ కీ పాయింట్ క్రియేట్ చేశాను ఓకే ఆ కీ పాయింట్ డైమెన్షన్స్ ఇక్కడ వచ్చేసినాయి రైట్ అలా అనమాట రైట్ అలా మీరు ఈ కోడింగ్ రాయడం నేర్చుకోవాలి రైట్ అప్పుడు మీరు ఆన్సర్స్లో ఎక్స్పర్ట్ అయినట్టు రైట్ ఈ కోడింగ్ రాయడం నేర్చుకుంటే మీరు ఆన్సర్స్లో అప్పుడు తోపు అన్నట్టు రైట్ అంతేగాని ఈ GUI యూజర్ ఇంటర్ఫేస్లో మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్తే మీరు ఆన్సర్స్లో ఎక్స్పర్టైజ్ అయినట్టు కాదు ఇంకొక అడ్వాంటేజ్ చూపిస్తాను దీంట్లో రైట్ దీంట్లో సెషనేటర్లోకి వెళ్తాను ఇక్కడ అవన్నీ వచ్చేసాయి కదా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి పాయింట్ స్టేషన్ అంతా ఎయిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడే మార్చేస్తాను చూడండి 0.3 బదులు 0.29 పెట్టేస్తాను ఓకే సేవ్ ఓకే రైట్ దెన్ పాయింట్ స్టేషన్ మారిపోయింటుంది అక్కడ చూడండి ప్రీ ప్రాసెసర్లో మెటీరియల్ ప్రాపర్టీస్లో మెటీరియల్ మోడల్స్లో స్ట్రక్చరల్ లీనియర్ ఎలాస్టిక్ ఐసోట్రోపిక్ 0.29 మారిపోయింది చూడండి రైట్ దట్ హ్యాస్ చేంజ్డ్ 0.29 అలా మీరు సెషన్ ఎడిటర్లోనే మీరు మొత్తం మీకు అంత ఆన్సర్స్ ఎక్స్పర్ట్ అయితే కన్నా మీరు మళ్ళీ మొత్తం ఇలా ఎక్కడ తప్పు జరిగింది చూసుకోవాల్సిన అవసరం లేదు సెషన్ ఎడిటర్లోనే మార్చి పడేయచ్చు మీరు రైట్ ఇక్కడ యంగ్స్ మోడల్స్ కూడా నేను 200E9 ఇచ్చాను కదా లెట్ మీ గివ్ సమ్ 210E9 ఓకే దెన్ సేవ్ ఓకే రైట్ ప్రీ ప్రాసెసర్లోకి వెళ్ళి చూడండి మెటీరియల్ ప్రాపర్టీస్ మెటీరియల్ మోడల్స్ స్ట్రక్చరల్ లీనియర్ ఎలాస్టిక్ ఐసోట్రోపిక్ చూడండి 210 అయిపోయిందా 210E11 అయిపోయింది అంటే ఏంది 2.1 × 11 అంటే 210 × E9 రైట్ ఇలా మారిపోతుంది రైట్ సో ఇన్ అడ్వాన్స్ స్టేజెస్ ఐ విల్ టీచ్ యూ డోంట్ వరీ ఓకే అడ్వాన్స్ స్టేజ్లో నేను మీకు చెప్తాను అదంతా ఈ సెషనేటర్లో ఎలా చేసుకోవాలి అప్పుడు మీరు ఆన్సర్స్లో ఎక్స్పర్ట్ అయినట్టు రైట్ అంతేగాని ఓకే జస్ట్ ఇక్కడ GUI యూజర్ ఇంటర్ఫేస్లో మీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో మీరు చేసుకుంటూ వెళ్తే ఎక్స్పర్ట్ అయినట్టు కాదు రైట్ అలా ఒక్కో రోజు ఒక టిప్ చెప్తే వెళ్తాను మీకు డోంట్ వరీ ఓకే అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్ ఎవ్రీ డే ఐ విల్ టీచ్ యూ 1 new tip రైట్ సో ఎనీథింగ్ యూ వుడ్ లైక్ టు ఆస్క్